నమస్తే సార్. నమస్కారం అండి. ఆస్ట్రాలజీ పేరుతో లేకపోతే బాబాలు కొంతమంది దొంగ బాబాల పేరుతో మన హిందువుల్ని మోసం చేస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు. వారిపైన మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు నా మీద ఉన్న కేసుల్లో అట్లాంటిది కూడా కొన్ని కేసులు ఉన్నాయండి. ఓహో, ఓకే. మన హిందువుగా చలామణి అవుతున్న దొంగ స్వాములు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. ఓ, ఇక్కడ భువనగిరి దగ్గర ఉండే ఒక స్వామి పెట్టించిన కేసు ఒకటి ఉంది. ఆ తర్వాత ఇంకా నగ్న పూజలు చేపిస్తున్నాడు అని చెప్పేసి ఆ స్వామీజీ మీద ఆరోపణలు చేసినందుకు వాడొక కేసు పెట్టించాడు ఒకటి. ఇవన్నీ అవి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే అవి ఏవి మేము బయటికి చెప్పుకోం కేసులు అన్నింటి గురించి. అంతెందుకు నీకు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తుంటే అరే హైదరాబాద్ మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా పాపులర్ స్వామి ఒకడు ఉన్నాడు కదా, ఇట్లాంటి తప్పుడు పూజలు చేపించేవాడు. పేర్లు ఎందుకు అంటే బాధపడతారని చెప్పి పేర్లు చెప్పట్లేదు. పేరు చెప్పాలి అంటే కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే కర్మగాలి వాళ్ళను కూడా నమ్ముతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఉచ్చులోంచి బయటకు తీసుకురావడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అటువంటి వాళ్ళ పేర్లు తొందరలోనే మేమే బయట పెడతాం ఖచ్చితంగా. లలిత్ గారిది మెయిన్ ఈ లైఫ్ మొత్తంలో మెయిన్ మోటివ్ ఏంటి అసలు? మీరు సనాతన ధర్మాన్ని కాపాడుకోవటమేనండి. ఏదైతే శంకరాచార్యుల వారు ఆ రోజున బౌద్ధం నుంచి జైనం నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. అలాగే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం అనేది నా బాధ్యత. ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం నేను చేసేది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నాను, సనాతన ధర్మంలో ఉన్న ఈ మూఢత్వాలు ఏవైతే మూఢనమ్మకాలుగా ప్రచారం అవుతున్నాయి ఏవైతే ఉన్నాయో ధర్మంలో లేనివి వాటిని ఖండించుకుంటూ వెళుతున్నాను. దాంతోపాటు సనాతన ధర్మం పైన ఆరోపణలు చేస్తున్న అన్యమతస్తులు చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ స్పష్టత ఇచ్చుకుంటూ వెళుతున్నాం. అంటే వేదాల్లో యేసు లేడు, పురాణాల్లో పీసు లేడు, లేకపోతే మహమ్మద్ లేడు, ఎవ్వరు లేరు ఇక్కడ దీనిలో. కానీ ఉన్నాడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి మేము తగిన సమాధానాలు చెప్తున్నాము. హిందువులకి సంబంధించి ఏ ఒక్క చిన్న మాట, ఈవెన్ రాజకీయ నాయకులు కూడా పబ్లిక్ గా జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు అనే స్టేట్మెంట్స్ చేస్తున్నా కూడా ఎందుకు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు అసలు? అంటే ఇది ఎలా తీసుకోవాలి? చేతగాని తనం అనుకోవాలా, లేకపోతే ఏమన్నా మనకి అనవసరం అనే ధోరణిలోకి వెళ్ళిపోయారు అనుకోవచ్చా? అంటే ఈ దేశంలో హిందువుల బతుకు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉందో మీకు చెప్తానండి. ఈ జై శ్రీరామ్ వ్యాఖ్యల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కానీ దానికంటే ముందు ఒక రీసెంట్గా జరుగుతున్న సంఘటనలు, రీసెంట్గా కాదు ఇప్పటిదాకా జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. మొన్న గుడ్ ఫ్రైడే పండుగ జరిగింది క్రైస్తవులకు సంబంధించి. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు కూడా క్రైస్తవ సోదరులందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు లేదా శుభ శుక్రవారపు శుభాకాంక్షలు అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఈస్టర్ పండుగ వచ్చింది. సేమ్ ఈస్టర్కి కూడా క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అన్నారు. నాకు ఎక్కడ బాధ అనిపించలా. ఎందుకు? వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, వాళ్ళు సంతోషంగా చేసుకునే పండుగకి వీడు సంతోషంగా శుభాకాంక్షలు చెప్పాడు. నాయకుడికి అందరూ కావాలి కాబట్టి రాజకీయ నాయకుడికి ఓకే. ఆ తర్వాత మొన్న రంజాన్ అయింది. రంజాన్కి కూడా అంతే, అందరూ టోపీలు పెట్టుకుని చద్దర్లు కప్పుకొని హిందువులే. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పారు. కరెక్టే. మరి తర్వాత ఉగాది పండుగ వచ్చింది, ఆ తర్వాత శ్రీరామనవమి వచ్చింది. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు, మీ అందరికీ యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. హిందువులందరికీ అని చెప్పలేదే. అంటే హిందువులతో పాటు శ్రీరామనవమి ఎప్పుడైనా చర్చిల్లోనూ లేకపోతే ఉగాది పండుగ ఎప్పుడైనా మసీదుల్లోనూ జరిగినాయా అందరికీ అని చెప్పడానికి? అంటే ఈ దేశంలో రాజకీయ నాయకులందరికీ ఎట్లా అయిపోయిందంటే హిందూ అనే మతం యొక్క పేరు, హిందువులనే వర్గం యొక్క పేరు పలకటానికి కూడా వాళ్ళ వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకు? పక్క మతాలలో కోపాలు వస్తాయి ఏమో అని చెప్పేసి. వాళ్ళకి ఎందుకు కోపం రావాలండి? వాడి పండక్కి శుభాకాంక్షలు చెప్పినప్పుడు నాకు రాని నొప్పి, నా పండక్కి నా పేరు చెప్పి శుభాకాంక్షలు చెప్తే వాడికి వస్తుంది అంటే లోపం వాళ్ళలో ఉందా నాలో ఉందా? ఇది సెక్యులర్ దేశం అంటారు కదా, ఈ సెక్యులరిజం మరి నేను పాటిస్తున్నట్ట వాడు పాటిస్తున్నట్ట? నాకు శుద్ధులు చెప్పే సన్నాసులు అందరూ వాడికి ఎందుకు చెప్పరు? అరే నీకెట్లా చెప్పాను వాడికి అలాగే చెప్తున్నా, నువ్వు ఎందుకు దాన్ని ఎక్కువ హర్ట్ అవుతున్నావు, ఎందుకు అఫెండ్ అవుతున్నావు అని చెప్పి వాడిని అడగరు. ఎందుకంటే నిన్న మొన్న మీరు చూశారు, కేసీఆర్ కేటీఆర్ అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి అబ్బా కొడుకులు ఇద్దరూ కలిసి రోడ్ల మీదకి వచ్చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. బహిరంగంగా ఒక వేదికలో కేసీఆర్ అప్పుడు మాట్లాడుతూ ఈ అక్షింతలు కాల్పుడు ఓట్లు అడుక్కున్నాడు తప్ప బీజేపీ వాళ్ళు ఏం చేయట్లేదని చెప్పేసి అంట. నీ ప్రాబ్లం బీజేపీతో, నువ్వు బీజేపీతో చూసుకో. రాముడి గురించి రాముడు అక్షింతల గురించి నీకెందుకు? అది హిందువుల సెంటిమెంటు, హిందువుల ఆచారం, మేం చేసుకున్నాం. ఈరోజు రామ మందిరం విషయంలో చూసుకుంటే కరసేవ చేసింది బీజేపీ కార్యకర్తలు కాదు, బీజేపీ వాళ్ళు కొంతమంది పాల్గొన్నారు అంతే. కానీ అది చేపించింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మరియు ఇతర హిందూ సంఘాల వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు, హిందుత్వవాదులందరూ. అది స్వయం సేవకుల కష్టం. ఆ తర్వాత ఆలయానికి న్యాయ పోరాటం చేసిందంతా కూడా భారతీయ జనతా పార్టీ చేయలే,
హిందువులు, హిందూ సంఘాలు చేశారు పోరాటం దాని వెనకాల. ఆ తర్వాత ఆలయానికి పర్మిషన్ వచ్చిన తర్వాత నిధి సేకరణ ఎవరు చేశారు? మేమే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మాకు 100 కోట్లు ఇవ్వండి, 1000 కోట్లు ఇవ్వండి అని మేము బెచ్చమెత్తుకోలేదే. ఈవెన్ మోడీ గారు కూడా మన గవర్నమెంటే ఉందిగా తీసుకోండి అని 1000 కోట్లు ఇవ్వలేదు కదా. ప్రభుత్వ నిధులతో మేము చేసుకోవాలా? ప్రతి హిందువు ఇంటిని స్పృశించి హిందువుల దగ్గర ఆ నిధి సేకరణ చేసుకుని మేము గుడి కట్టుకుంటున్నాం. ఆ తర్వాత గుడి ప్రారంభోత్సవం చేసేటప్పుడు బాలాలయ ప్రతిష్టకు ముందే ఒక పూజ చేసి ఆ ఆశీర్వచనానికి గుర్తుగా అక్షింతలు ప్రతి హిందువు ఇంటికి చేర్చాలని ఒక సంకల్పంతో పనిచేశారు. అది కూడా హిందూ సంఘాలు స్వయం సేవకులే పనిచేశారు కదండి. మరి పార్టీలకు ఏం నొప్పి అక్కడ? పార్టీల పాత్ర ఏంటి అక్కడ? ఏమీ లేదు. కానీ కేసీఆర్ ఏం మాట్లాడతాడు? బీజేపీ మీద కోపంతో రాముణ్ణి, హిందువుల మనోభావాలను అవమానిస్తాడు. గతంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఒకసారి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పేసి అన్నాడు. కర్రు కాల్చి వాత పెట్టి కూర్చోబెట్టారు పక్కన. అయినా కూడా ఇంత సిగ్గు రాకపోతే ఇంకెందుకు బతుకు? అది అయిపోయింది. నిన్న మొన్న కేటీఆర్ అంటున్నాడు, ఇగో జై శ్రీరామ్ అంటే కూడు పెట్టదని మీ పిల్లలకి చెప్పండి అని చెప్పేసి. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక సదస్సుకి దావోస్కి వెళ్ళిన వ్యక్తి తను ఏం చేశాడు? ఇదిగో ఇంతకుముందు సంవత్సరానికి ₹1 ఆదాయం వచ్చేది యాదగిరిగుట్టకి, ఇప్పుడు మేము అభివృద్ధి చేసి కట్టించిన తర్వాత రోజుకు ₹1 ఆదాయం వస్తుంది, నెలకు ₹1 ఆదాయం వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. మరి అక్కడ ఎందుకు ఆదాయం వస్తుంది? హిందూ దేవుడు పేరు తలుచుకోబట్టి, హిందూ దేవుడు ఉన్నాడు కాబట్టేగా. అంత దర్జాగా దావోస్కి వెళ్ళో లేకపోతే ఇంకో చోటకి వెళ్ళో ఇదిగో పలానా చర్చి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, పలానా మసీదు నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చింది అని దమ్ముంటే ఎవరినైనా చెప్పానండి? ఎవడూ చెప్పలేడు. కానీ ఈరోజు హిందూ ఆలయాల నుంచి తీసుకునే ఆదాయం లెక్కలు నేను చెప్తానండి. కామన్ గుడ్ ఫండ్ పేరుతోటి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 100కి ₹29.50 మా డబ్బులు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అందులో 21% కామన్ గుడ్ ఫండ్ అని చెప్పి తీసుకుంటున్నారు. 5% ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అని తీసుకుంటున్నారు. అంటే మా ఆలయ వ్యవస్థను నిర్వహించడం కోసం వాళ్ళు అపాయింట్ చేసిన అధికారులకి జీతాలు ఇవ్వడానికి, వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థలను నడిపించడానికి కూడా మా దగ్గరే డబ్బులు తీసుకుంటున్నారు. మాకెవడో పుణ్యానికి ఏమీ చేయట్లేదండి. ఆ తర్వాత ఇంకో 3.5% అర్చక వెల్ఫేర్ ఫండ్ అని తీసుకుంటున్నారు. అంటే దేవాలయాల్లో పనిచేసే అర్చకులకి సంక్షేమం కోసం అని చెప్పేసి ఆ దేవాలయంలో పనిచేసే అర్చకుల సంక్షేమానికి కూడా మా డబ్బే తీసుకుంటున్నారు. కానీ ఈరోజు పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారుగా, ముల్లాలకి, ఇమాములకి, మౌజాన్లకి జీతాలు ఇస్తున్నారుగా, క్వాజీలకి జీతాలు ఇస్తున్నారుగా. ఈ జీతాలన్నీ కూడా మసీదుల నుంచి, చర్చిల నుంచి డబ్బులు తీసుకుని ఇస్తున్నాము అని ఎవడన్నా చెప్పగలిగాడా? చెప్పలేదు. ఎందుకంటే తీసుకోవట్లేదు కాబట్టి. ఇప్పుడు ఆలోచించండి, ఎవడి సొమ్ము ఎవడి పాలవుతుంది? జై శ్రీరామ్ నినాదం డబ్బులు తేటలేదా? మరి ఈ రోజున జై శ్రీరామ్ అయోధ్యలో రామ మందిరం కట్టారు. ఆ రామ మందిరం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇవి కాకుండా అనేక మందికి ఉపాధి కలిగింది. ఆ బయట షాప్స్ పెట్టుకునే వాళ్ళు, ఆ దారిలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఏమీ కాకపోతే ఆ గుడి ముందు ముష్టెత్తుకునే వాళ్ళు. అఫ్కోర్స్ ముష్టెత్తుకునే వాళ్ళని నేను తప్పు పట్టను. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళు మా దేవాలయాలు డబ్బులు అడుక్కునే వాళ్ళతో పోలిస్తే వాళ్ళు చాలా హుందాగా బతుకుతున్నారు, అడిగి తీసుకుంటున్నారు, బలవంతంగా లాక్కోవట్లేదు. కానీ ప్రభుత్వాలు మా ఇష్టంతో సంబంధం లేకుండా మా ఆదాయాన్ని గుంజుకుంటున్నాయండి. కాబట్టి ముష్టి వాళ్ళని నేను అవమానించట్లేదు, దయచేసి అఫెండ్ అవ్వద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.